చేసే ప్రభుత్వమే కదా. పరిగెత్తే గుర్రమేనా, నిద్రపోయే దురపతి మీద. జగన్ రెడ్డి గారు ఎప్పుడు రోజు ఇదే పని పెట్టుకున్నాడు. సాక్షి పేపర్లో మొన్న రిలే నేను ఈయన కొట్లాడుకునేవాట. అబ్బాయి బాబాయి మధ్య తగరానంట. బాబాయి మీద అబ్బాయి తిరుగుబాటు అంట. ఇది తిరుగుబాట సర్దుబాట. ఏంది మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మా జోలికి వచ్చే మేమేం ఊరుకున్నాం. మీ అందరికీ కార్యకర్తలు చెప్తున్నాం, మా జోలికి వచ్చే 1-10 జరుగుతాయి. మాకు చాలా అన్యాయాలు చేశారు. సమస్య వచ్చినప్పుడు మాత్రం తీవ్రంగా తీసుకుంటాం. మీరు ఎవరు నిశ్చితంగా ఉండండి. టీడీపీ తరఫున గానీ, బీజేపీ తరఫున గానీ మేమంతా ఒకటే, ఎన్డీఏ ఒకటే, కలిసి ఉంటుంది. పెన్షన్లు పెంచుతాం, రేషన్ కార్డులు పెంచుతాం, ఆరోగ్యశ్రీ కార్డు పెంచుతాం. 2 మెడికల్ క్యాంపులు పెట్టాం. నిజమా కదా? ఆడ బెంగళూరుకి తీసుకుపోతున్నాం. వాళ్ళని అక్కడ వచ్చిన వాళ్ళని అడగండి కావాలంటే. మళ్ళీ 29వ తేదీ నాడు జాబ్ మేళతో పాటు ఆ క్లబ్ కూడా రీఓపెన్ చేపిస్తున్నాం. ఈ అన్న క్యాంటీన్ పేదలకు మాత్రమే. దయచేసి సావుకారులు తినకండి. మా వాళ్ళు ఉన్నారు సార్, చుట్టాలు. మా తాతిరెడ్డి వాళ్ళు అయితే తిననే తినకూడదు. ఊళ్ళో 70 రెడ్డి ఉన్నారు, తాతిరెడ్డి వాళ్ళు 70 వాళ్ళు. వాళ్ళు మాత్రం తినకూడదని కోరుకుంటున్నారు. నాతో పాటు వచ్చారు. వాళ్ళ కాదు ఇది. పక్కనే ఇంటుందని ఇడికి వచ్చి దిగిపోతే పాపం నష్టపోతారు జనాలు. అంటే నేను తమాషగా చెప్పినా దయచేసి సావుకారు తినకండి. అన్నము శుభ్రంగా పెట్టండి. అన్నము ఇష్టం వచ్చేట్టు తిని ప్లేట్లు ఇసులు కొట్టకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ఖర్చు ఉంది. మనకిచ్చేది 5 రూపాయలు పొద్దున్నే టిఫిన్. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినారు, పొద్దున ఏమి, మధ్యాహ్నం ఏమి, రాత్రి ఏమి. 5 రూపాయలు పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రికి 5 రూపాయలు. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో 6 ఏళ్లప్పుడు 5 రూపాయలు వేరు. ఈ రోజు ధరలు పెరిగినాయి, అయినా 5 రూపాయలు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం బియ్యం 5 కేజీల బియ్యం కూడా ఉచితంగా ఇస్తారా లేదా? ప్లస్ కందిపప్పు, నూనె కూడా మళ్ళీ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ అది కూడా ఉచితంగా. కందిపప్పు 1 కేజీ మరియు నూనె తక్కువ రేటుతో, ఇది మాత్రం ఉచితం. ఇది కూడా రాబోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వమా కాదా? మీకు నమ్మకం ఉందా లేదా? ఇల్లు ఇప్పిస్తామా లేదా? కరెంటు సబ్ స్టేషన్లు మనకు మరొక 6 రాబోతున్నాయి. 6 మండలాలు. ఇప్పటికే ఈ దేశంలో హైయెస్ట్ సబ్ స్టేషన్లు ఉండే నియోజకవర్గం ఏదంటే మన దమ్మనోడు. హౌసింగ్ ఎక్కడైనా ఎక్కువ కట్టేది జమ్మనోడు, తెలంగాణలో ఎక్కువ ఉండేది జమ్మనోడు, పెన్షన్ ఎక్కువ ఉండేది జమ్మనోడు. కానీ వీళ్ళు కోతలు కోసినారు కాళ్ళకు. ఊరికి కోత మాటలు చెప్తారు, కోతలు కోసి. వాళ్ళకైతే కుంటూరు కాకుండా గుండె డబ్బులు ఇప్పించారు. ఆ డబ్బులు అవన్నీ కట్టేపిస్తారు. దొంగ పెన్షన్లు పోతాయి, ఒరిజినల్ పెన్షన్లు వస్తాయి, ఒరిజినల్ రేషన్ కార్డు ఉంటాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, సాహుకారుకు తెల్ల కార్డు ఉంటే మాత్రం ఎన్నికేయండి. అన్న క్యాంటీన్ తినకండి. సాహుకారు ధనం చూపండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా తెల్ల కార్డు కావాలని కోరుకోకండి. ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగస్తులు తెల్ల కార్డు కోరకూడదు. వాళ్ళు కూడా పెన్షన్ కోరకూడదు. వాళ్ళకు ఉన్నతమైన అధికారం ఉంది, అన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని బాగు చేయాలి. మోడీ గారి యొక్క ఆలోచన 3వసారి నిన్న పాప ఆయన చెప్పినా నేను స్వయంగా చూసాను. మీరు పత్రికలు స్వయంగా చూడరు. 3 కోట్ల ఇంటితో పాటు జమ్మూ కాశ్మీర్ ను కలిపినాడా లేదా? 3వ స్థానానికి తీసుకొస్తాడా లేదా? ఆ స్థానాన్ని నిలబెడతాడా లేదా? మన జోలికి వచ్చే యుద్ధం, సర్జికల్ స్ట్రైక్ జరుగుతాదా లేదా? భారతదేశం జోలికి వస్తే చైనానే నివారించే భారతదేశం మోడీ గారు 3 మిలిటరీలను కలిపినాడు, 3 పవర్ గ్రిడ్లను కలిపినాడు, జమ్మూ కాశ్మీర్ ను కలిపినాడు. ఇటువంటి నాణ్యతమైన ప్రభుత్వం మనకు కేంద్రం, మనకు రాష్ట్రం పోటాపోటీగా. ఒక పాట నేను ఇంత ఉడుతు హీరోయిన్, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు అని. చంద్రబాబు నాయుడు లేకుంటే మోడీ గారు లేడు, మోడీ గారు లేకుంటే చంద్రబాబు నాయుడు లేడు, మేమిద్దరం లేకుంటే మీరు లేదు. ఇది నేను వాస్తవమా అబద్ధమా? కారణం ఎంపీల సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, బడ్జెట్ ఆయన చేతిలో ఉంది. అందరం సమానంగా పోతాం, మేము సమానంగా పోతాం. జనసేన వాళ్ళను కూడా కలుపుకుంటాం, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను. జనసేన వాళ్ళకు కూడా. ఆయన కూడా పంచాయతీరాజ్ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి, ఫారెస్ట్ మంత్రి కూడా. ఆయన కూడా నిన్న చక్కటి సంభాషణ చెప్పారు.